లేపుతుంటే నిజంగా మాకు కూడా బర్రెలకని చాలాసార్లు చెప్పింది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, మీరు పవన్ కళ్యాణ్ తిట్టుకోండి కానీ నా పేరు వాడి పవన్ కళ్యాణ్ తగ్గించడానికి బర్రెలకని చెప్పింది. సో అక్కడ స్టేజ్ మీద బర్రెల కాపరి అని అంటే నిజంగా తను కూడా అంటే తను బర్రెల గురించి హర్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. కానీ చెప్పంటే పవన్ కళ్యాణ్ తగ్గిస్తూ మాట్లాడుతుంటే ఎందుకు ప్రతిసారి మొన్న జగన్ కూడా మాట్లాడినాడు నాకు మా చెల్లి బర్రెలెక్కకి వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ రాలేవంటే, సో ఎందుకు ప్రతిసారి బర్రెలెక్కని పట్టుకొని పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నాను ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఎవరైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని చూపించే కదా ఏదైనా చెప్పేది. ఆ వ్యక్తికి ఉన్న తెలివి మన ఇంట్లో పెద్దోళ్ళు గాని అలాగే జగన్ చెప్పిండు అనుకోవచ్చు కదా, దాంతో తప్పే ఉంది. అట్లాంటప్పుడు నువ్వు జగన్ చెప్పేటప్పుడు నీ సొంత చెల్లిలో కాంగ్రెస్ జాయిన్ అయింది. సో నీ ఇల్లు చక్కగా పెట్టుకుని పక్కన గురించి ఆలోచించు అంతగానే. సో బర్రెలకు అక్కడ వచ్చింది ఇక్కడ నీకు ఎందుకయ్యాను. సో బర్రెలకు మేము చెప్పింది నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. సో పవన్ కళ్యాణ్తో నన్ను పోల్చకండి, నేను పవన్ కళ్యాణ్ అంత గొప్ప స్థాయి వ్యక్తి నేను కాదు. పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది, తను ఎంతో మంది సాయం చేసినాడు. అంత వ్యక్తితో నన్ను పోల్చాల్సిన అవసరం లేదు. సో తను మీరు తిట్టాలనుకుంటే పర్సనల్ తిట్టుకొని కానీ నా పేరు వాడకండి, నిజంగా నేను ఒక అభిమాని కానీ ఫీల్ అవుతాను తప్ప. కానీ సో దానికి కంపారిజన్ చేస్తే మాత్రం నాకు అంత అనిపించలేదు. ఓకే బ్రో, ఇప్పుడు ప్రచారంలో కూడా నేను బర్రెలెక్కని నాకు ఓటేయండి అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఆర్జీవి గారు అదే బర్రెలెక్క ఓడి వాడితే ఎందుకు అంత ఇన్సల్ట్ అవుతుంది? నిజంగా నేను వెళ్ళి ప్రాక్టికల్ చూశాను. నేను చాలాసార్లు నేను బర్రెలెక్కతో ఉన్నాను కాబట్టి చాలాసార్లు అక్క శిరీషక్క అని అన్నాను. తమ్ముడు ఉన్న శిరీషక్క అని వెళ్ళకు నన్ను బర్రెలెక్క అని విలువాడు. తన బర్రెలెక్క అంటే పేరు ఎంత ఇష్టం అంటే తనకు అంత బీబస్ మన ఇష్టం. తనకు బర్రెలెక్క పేరుతోనే తనకు నిజంగా ఈరోజు అంత పేరు వచ్చింది. తను చాలాసార్లు చెప్పింది అన్న ఏమి మేము ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఎక్కడ శిరీషక్క వాడలేదు. తన నామినేషన్లో శిరీష పేరు ఉన్నా కూడా మేము ఎక్కడ శిరీష పేరు వాడలేదు. బర్రెలెక్కనే పేరు తను పిలిపించుకున్నట్ల చాలా మంది మీడియా వాళ్ళ దగ్గర కూడా నేను బర్రెలెక్కనే నేను శిరీషక్కని కాదని చెప్పింది. సో అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆర్జీ కేసు అంటే ఆర్జీ ఇవ్వడన్నా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏంది సెక్స్ సినిమాలు ఇస్తాడు, మా మమ్మీతో సెక్స్ సినిమా అట్లాంటి వ్యక్తి మాట్లాడితే అంటే కేసు వస్తుంది. సో చాలా ఒక మహిళ వ్యక్తిని పట్టుకొని సో నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అట్లాంటి వ్యక్తి నిజంగా ఈరోజు బర్రెలెక్క కరెక్ట్ బుద్ధి చెప్పిన చెప్తే అతను మండపాలు దెబ్బతిన్నాయి భయ్యా. సో ప్రతిసారి నువ్వు ఎందుకు అట్లా ఇన్సల్ట్ మాట్లాడుతున్నావు. సో ఒకసారి అమ్మాయిని రెస్పెక్ట్ లేనట్టు మాట్లాడతావు, అదే అమ్మాయిని పట్టుకుని నువ్వు రెస్పెక్ట్ ఇస్తుంటే అది నిజమా కాదని మాకు డైలమాలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ లేపుతావు వేరే విషయాల్లో కేసేసి ఇప్పుడు బర్రెలెక్క అని నన్నే పిలవండి అని చెప్పన్నా వేరే అతను అదే ఓడితో పిలిస్తే ఎందుకంత బర్రెల కాపరి అని అన్నాను కదా. నువ్వు బర్రెలెక్క పిలువు. సో బర్రెలెక్క ఒక హక్కు ఉంది, బర్రెల కాపరి. సో ఆ రకంగా ఎందుకు ఆ రకం నువ్వు డైరెక్ట్ పిలవండి బర్రెలెక్క పిలువ. మన జగన్ చెప్పాడు నా సోదరి ఆ రకంగా వాడంతేనే ఒక బర్రెలెక్క ఉంది, బర్రెల కాపరి ఉంది అంటే నువ్వు మీ వీడియో కంప్లీట్ చూడండి బ్రో. వీడియో చూసి మీరు మాట్లాడండి. సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ అమ్మాయిని అంటే మేము వీడియో చూస్తుంటే అక్కడ మన పక్క బంది మీరు చూడండి అమ్మాయిని తగ్గించినట్లు అనిపిస్తుంది. సో అమ్మాయిని తగ్గిస్తూనే పవన్ కళ్యాణ్ తగ్గిస్తుంటే తను తట్టుకోలేకపోయింది. ఎందుకు నన్ను ఇంత వేయలేను అంటే బర్రెలు మేపుకోవడం తప్ప అన్న ఫీలింగ్ తనకు వచ్చింది. సో మీరు అన్నట్టుగా తన పేరు వల్ల తనకు హైప్ వచ్చింది, కానీ ఆ పేరు తన ఇన్సల్ట్ గా మాట్లాడాడు. సో నేను బర్రెలు మేపుకున్నా తప్ప అన్న ఫీలింగ్ తనకు కలిగి కాబట్టి తను కేసు చేస్తుంది అనుకుంటున్నాను. సో నిజం చెప్తున్నా బ్రో, ఆర్జీకి నిజంగా చాలా మంది ట్రై చేస్తారు బుద్ధి చెప్దాం ఆర్జిద్దామని. సో నిజంగా కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైంలో బర్రెలెక్క నిజంగా మంచి దెబ్బ అవుతుంది. కేసు ఆర్జీని ఏమన్నా చేయగలదంటావా? ఈ రోజు చేయకపోవచ్చు ప్రజలు అయితే ఇంపాక్ట్ క్రియేట్